ట్రైనింగ్ చేస్తారు. బట్ వీళ్ళు ఇంటికి వెళ్ళేసి ఏం చేస్తారంటే మధ్యాహ్నమే తింటారు, మిగిలిన 2 పూటలు తినరు వీళ్ళు. సో దానివల్ల వీళ్ళు ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ చాలా బాగా అవుతారు. ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయిపోయాను, నాకు డిజైర్ షేప్ వచ్చింది, నాకు ఇది చాలు జీవితానికి అనుకుంటారు. అండ్ దెన్ అగైన్ వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్గా తినేయడం మొదలెడతారు. ఎప్పుడైతే జిమ్ చేసి 1 పూట తినడం అనేది పెద్ద తప్పు. అది ఫస్ట్ మిస్టేక్. ద సెకండ్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు జిమ్ మానేసిన తర్వాతకి వెళ్ళి 3 పూటలు 4 పూటలు తినేస్తారు. సో 4 పూటలు తినడం వల్ల ఏమైందంటే ఒక్కసారిగా మీకు ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంటుంది కార్బ్స్ కానీ క్యాలరీస్ కానీ చాలా హ్యూజ్ అమౌంట్. సో అది మళ్ళీ బాడీ ఏం చేస్తుందంటే మళ్ళీ మనం ఖర్చు పెడతామేమో అనుకుని స్టోర్ చేసుకోవడం మొదలు పెడతాయి. సో దానివల్ల ఇన్స్టెంట్గా మళ్ళీ సర్రని పెరిగిపోతారు ఒకసారిగా. వీడు ఒక 8 నెలలు కష్టపడి బాడీని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాతకి 5 నెలలు పెరిగిపోతాడు. సో చాలామంది చేసే మిస్టేక్ అదే మేడం. సో 3 పూటలు తినండి, తగినంత మట్టుకు తినండి, హెల్దీగా తినండి, దట్స్ మచ్ బెటర్. జిమ్ చేశారు, వెయిట్ లాస్ అయ్యారు, తర్వాత డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కంట్రోల్డ్గా. ఎనీ టైప్ ఆఫ్ వర్కౌట్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి లైఫ్లో? అలాగే ఏం లేదండి. యాక్చువల్గా జిమ్కి వచ్చిన తర్వాతకి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాతకి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రైట్. ఎస్, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి 100%. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయిపోయాను, నేను బాగానే ఉన్నాను కదా సో అనుకొని వాళ్ళు మళ్ళీ మానేసి మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతే అట్ ద సేమ్ టైం మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళు ఇటువంటివి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్లో పొందుకున్నారు, వెయిట్ లాస్ కానీ ఏదన్నా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పొందుకున్నారు, దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయగలిగితే అంత హెల్దీ ఉంటుంది మేడం, ఎంత హెల్దీ లైఫ్ ఉంటుంది.